నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, కార్తవీర్యార్జున ఆ స్వామి యొక్క విశిష్టత ఏంటి? ఆయనని పూజిస్తే భక్తి శ్రద్ధలతో మనకు లభించేది ఏంటి? పఠించవలసిన శ్లోకం ఏంటి? అసలు ఏ సమస్యలకు వారిని ఆరాధించాలంటారు? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా చెప్తాను. మనకి సుదర్శన చక్రం గురించి విన్నారు కదా మీరు. ఆ సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడిగా పుట్టారు. అయితే ఆ కార్తవీర్యార్జునుడు ఎవరు అని అంటే, ఆయనకి అసలు బాహువులు లేకుండా ఉన్నప్పుడు, అంటే చేతులే లేకుండా ఉన్నప్పుడు ఆయన దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తారు. అసలు ఎంత తపస్సు చేస్తారు అంటే, దత్తాత్రేయ స్వామి వారు సహస్ర బాహువులు ఇస్తారనమాట. 1000 చేతులు ఇస్తారు. మహేష్మతి సామ్రాజ్యాన్ని స్థాపించింది కార్తవీర్యార్జునుడు. మనకి మధ్యప్రదేశ్లో ఉందన్నమాట మహేష్మతి సామ్రాజ్యం. మహేశ్వర్ అంటారు. ఓకే. ఇప్పుడు ఓంకారేశ్వర్, మహేశ్వర్ అని దగ్గర అన్నమాట. మహేశ్వర్లో మీరు చూస్తే కార్తవీర్యార్జున స్వామి వారు లింగ రూపంలో కనిపిస్తారు అక్కడ అనమాట. అంటే ఈశ్వరుల్లో కలిసిపోతారు ఆయన. అయితే మరి ఆయనను పూజిస్తే ఏంటి అని అంటే, ఫస్ట్ గురువు మీద భక్తి అలవడుతుంది అనమాట. ఆయనను పూజ చేస్తూ ఉంటే, ఆ దత్తాత్రేయ స్వామి వారు ఎవరు, అసలు దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే మనం కూడా కార్తవీర్యార్జును అంత అవుతామా, చక్రవర్తి అనమాట కార్తవీర్యార్జును, అంతటి వారం అవుతామా అని కలిగి ఆ భక్తి మనకేమనిపిస్తుంది, మనం కూడా అంతటి వాళ్ళం అవ్వాలి అని చెప్పి మనం ముందుకు వెళ్ళడము. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే, ప్రేమ అనేది పెరుగుతుంది మనకి భగవంతుడి మీద. ఆయనను పూజించే విధానం కూడా చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఆయనకి భిక్షను అందివ్వాలి అనే సంకల్పం రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగే అహంకారం అనేది అంటే స్వామివారు 12ంటికి భోజనానికి వస్తారనమాట. ఓకే. ఆ 12ంటికల్లా మనం స్వామివారికి భిక్షను అందివ్వాలి అనేది మనకు అనిపిస్తుంది. ఇంట్లోనే కొంచెం వండుకొని ముందు అక్కడ ఎవరికన్నా పెట్టి మనం తినాలి అని అనిపిస్తుంది. ఆ సంకల్పం మనలో స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. అయితే మరి కార్తవీర్యార్జున్ని మరి ఎలా పూజించాలి అని అనుకుంటే గనక, మీరు చక్కగా ఆయన ఫోటో ఒకటి తీసుకొచ్చుకొని పెట్టుకొని, మీకు ఏదన్నా అంటే ఎందుకు పూజించాలి అనేది అని అంటే ఏంటంటే, ఏదైనా సరే మీరు చాలా నష్టపోయారు. ఇప్పుడు చూడండి, చాలా బాగా బతికిన వాళ్ళము ఇప్పుడు ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు. లేదు అంటే కనుక పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ పేర్లు చెప్పి, వాళ్ళ లీనియేజ్ అండి, వాళ్ళు సంపాదించిందంతా ఆ రోజే పోగొట్టేసుకున్నారు, నలుగురికి భోజనం పెట్టందే ఉండేది కాదు మా ఇంట్లో, ఈ రోజున మేము భోజనానికి ఇబ్బంది పడుతున్నామండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అలా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇళ్లల్లో కూడా మొత్తం అంతా ఆస్తంతా దేశం కోసమే ఖర్చు పెట్టేశారండి, ఏం మిగిల్చలేదని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఏదన్నా నష్టపోయారు జీవితంలో అంటే కనుక, ఆ నష్టాన్ని భర్తీ చేసేది కార్తవీర్యార్జునుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందండి. చాలా లైవ్ ఎగ్జాంపుల్ ఋతం నష్టంచ లభ్యతే అని చెప్పి మనం మంత్రంలో చదువుకుంటూ ఉంటాం అనమాట, స్వామివారిని కీర్తిస్తూ. అంటే క్రితం ఏదైతే మనం నష్టపోయామో అది మనకి స్వామివారు ఇస్తారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అదే మనం ఏదైతే కోరుకున్నామో అది అప్పటికి మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని రోజులు అయిన తర్వాత అయినా ఆ పూజ ఫలితం అనేది తప్పకుండా మనకి అందుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఏదన్నా చాలా పరువు పోయింది, ఇంకా బాబోయ్ చాలా బ్రతకడమే ఇంకా చాలా కష్టంగా ఉంది అని అనిపించినప్పుడు కూడా కార్తవీర్యార్జున్ని కనుక మీరు పూజిస్తే మళ్ళీ అంతటి పేరు ప్రఖ్యాతలు మీకు రావడానికి, పోయిన పరువంతా మీకు తిరిగి దక్కడానికి ఈ పూజ చాలా పనికొస్తుంది కూడా. ఎలా చేయాలండి పూజ? మీరు కార్తవీర్యార్జున స్వామి వారిది స్తోత్రం ఉంటుంది, కార్తవీర్యార్జున స్తోత్రం అని ఉంటుంది. లేదు అంటే కనుక కార్తవీర్యార్జునుడి చిన్న మంత్రం కూడా ఉంటుంది అనమాట. అది మీరు చదువుకుంటే 108 సార్లు చదువుకుంటే ఎటువంటిదైనా కూడా పోయింది దొరుకుతుంది, పోయిన వస్తువు ధనం ఏదైనా కూడా దొరుకుతుంది. అయితే పూజ చేసేటప్పుడు మాత్రం దీపం ప్రమిదలో 2 వత్తులు వేసి దీపం పెట్టాలి. అలాగే స్వామివారికి మందార పువ్వులు అంటే ఇష్టం. ఓకే. ఒక్క మందార పువ్వు అయినా తీసుకొచ్చి పెట్టాలి. ఒకవేళ మీకు పూజ చేయడానికి మధ్య చాలా కొత్తగా వింటున్నాం కదా, ఆ ఫోటో పెట్టుకోకూడదు, ఈ ఫోటో పెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు. మనం ఏదైనా పెట్టుకోమని చెప్తే ఆపోజిట్ మనకి వెంటనే అది పెట్టుకోకూడదు అని. అలా మీకు భయం అనిపిస్తే గనక కార్తవీర్యార్జునుడి జ్యోతిస్వరూపుడు
మీరు పెట్టిన దీపంలోనే స్వామి ఉన్నారు అని దండం పెట్టుకొని ఆ మంత్రం చదివి ఆ మందార పువ్వు అక్కడ పెట్టేసేయండి, తప్పకుండా మీకు పని అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. జ్యోతి స్వరూపుడు అని ఎందుకు, మీరు మాహేశ్వరి వెళ్ళారనుకోండి, అక్కడ మాహేశ్వరుడు ఈశ్వరుడు రూపంలో ఉంటారు కదా. కార్తవీర్యార్జునుడు వెలిగించిన సుమారు మీకు 11 దీపాలు ఉంటాయి అన్నమాట. 11 దీపాలు ఇటు నుంచి చూస్తే మీకు 7 కనిపిస్తాయి, అద్దంలో నుంచి మిగతా 4 చూడాలన్నమాట. నాకు అది చాలా కనెక్ట్ అయిపోయాను నేను. అంటే మీరు చూస్తే మనం ఈ శరీరం అంతా 7 చక్రాస్తో నిర్మితమై ఉంది కదా, అదే కనపడుతుంది. కానీ దాటి కూడా ఇంకా పురుషార్థాలు ఉన్నాయి, 4 పురుషార్థాలు అని చెప్పడానికి అలా అలా కన్స్ట్రక్షన్ చేశారు ఆ టెంపుల్ అని అనిపిస్తుంది అనమాట. చాలా చిన్న గుడి. మీకు అక్కడ చూసుకుంటే గనక మాహేశ్వర్లో కోటకు ఆనుకునే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు లింగ రూపంలోనే ఇప్పుడు మనం పూజ చేసుకోవాలన్నా లింగానికి అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం పూజ చేసుకోవడం. మనం పూజలో పాల్గొనడం ఇంట్లో అయినా, ఇంట్లో మీరు జ్యోతి స్వరూపంగా చేసుకోమంటున్నారు, జ్యోతి స్వరూపంగా చేసుకోమంటున్నాను. ఎలాగో మనం ఒక దీపం పెట్టాలి స్వామివారికి, 2 ఒత్తులు వేసి ఒక దీపం పెట్టాలన్నమాట. కాబట్టి ఆ జ్యోతి స్వరూపమే స్వామివారు అనుకొని మీరు చక్కగా మందార పూలతో గనక పూజ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ మధ్య ప్రమోషన్ రావాలండి, నాకు ఎందుకో రాలేదు అని అనిపించింది అనుకోండి, ఆగిపోయిందా అలా దాటిపోయిందా అన్నట్టుగా అనిపిస్తే కూడా కార్తవీర్యార్జున చదువుకుంటే చాలు. మొత్తం శ్లోకం కాకపోయినా ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః అనుకున్నా సుమంతో కార్తవీర్యార్జున ఉంది, కానీ ఏదైనా మంత్రం ఉపదేశం ఉంటే బాగా పనిచేస్తుంది. శ్లోకానికి అట్లా కాదు, శ్లోకంలో కూడా బీజాక్షరాలు ఇమిడి ఉంటాయి తప్పకుండా. కార్తవీర్యార్జున శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. రైట్. సో ఇట్లా ఎలా ఎన్ని రోజులు చేయాలంటారు, అన్ని అనుకునే వరకా లేకపోతే దీనికి ఏమైనా లెక్క ఉందా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఒక 41 days 108 times చదవండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం అని కాదు. నాయన దీనివల్ల మాకు పోయింది దొరికేటట్టు చూడు అని చెప్పి దండం పెట్టుకోండి, తప్పకుండా మీకు ఫలితం దొరుకుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.